చూపించాడు ఇక్కడ. దేవుని పిల్లలే తట్టుకోలేక అప్పుడప్పుడు శపించడమో లేక దూషించడమో ఇంకేదో అనేస్తుందో తొందరపడి తట్టుకోలేక అనేస్తాం. పొరపాటు శపించడం వారికి ప్రీతి కనుక అది వారి మీదకే శాపం వస్తుందట. తర్వాత దీవెన యందు వారికి ఇష్టం లేదు కనుక అది వారికి దూరంగా ఉంటుంది. దీవించకుండా శాపాలు పెడుతుంటారు కొంతమంది. నువ్వు నాశనం అవుతావు, నువ్వు బాగుపడినప్పుడు చూస్తాను ఇలాంటి అంటుంటారు కదా. అనకూడదు. ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడ్డాను కనుక కీడు శపించడం వానికి ప్రీతి కనుక శాపాలు ఇస్తున్నాడు. కాబట్టి ఆ దీవెన వాడికి దూరం అయిపోయి శాపాలు వాడి మీద ఎవరు శపిస్తాడు వాడి మీద వస్తాయట శాపాలు. ఎవరు దీవిస్తారో వాళ్ళ మీద దీవులు వస్తాయట. మనం ఆశీర్వాదానికి వారసులు కాబట్టి ఎవరిని శపించకూడదు. యేసుక్రీస్తు ప్రభువు గారు వచ్చి దుష్టత్వం నుంచి